హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమంట్లండి. మనం సేమియాతో చాలా రెసిపీస్ని ట్రై చేస్తుంటాం కదా. ఈ రెసిపీ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ రెసిపీ అనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఈ రంజాన్కి స్పెషల్గా చేసుకునే ఈ రెసిపీ వచ్చేసి ఇలా నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన ముందుగా అయితే నేను సేమియా తీసుకున్నాను. ఈ సేమియా వచ్చేసి 1 కప్ వరకు అయితే ఉంటుందండి. 1 కప్ సేమియా నేనైతే ఇక్కడ తీసుకున్నాను. ఈ సేమియానైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చేత్తో అనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే మ్యాషర్ని యూస్ చేసి మనం ఈ సేమియాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. మీరు ఏ సేమియా అయినా తీసుకోవచ్చండి. బయట దొరికే సన్నటి సేమియాలు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. లేదనుకోండి మనం ఉప్మాని ప్రిపేర్ చేయడానికి తీసుకుంటూ ఉంటాం కదా, ఆ సేమియాను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో నెయ్యిని యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. నెయ్యిలో దీన్ని లో ఫ్లేమ్ మీద పెట్టేయండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రం అస్సలు పెట్టొద్దు. లో ఫ్లేమ్ మీద అనుకోండి చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి బాగా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, కలర్ మొత్తానికి ఇక్కడ చేంజ్ అయిపోయింది కదా. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వచ్చేసి 1 కప్ సేమియా అయితే నేను తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో షుగర్ వచ్చేసి 1/2 కప్పు నేను తీసుకుంటున్నాను. మీరు మాత్రం స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. అది కూడా నేను షుగర్ పౌడర్ని అయితే తీసుకున్నాను ఇందులోకి. స్వీట్ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు కొంచెం మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఇక్కడ తక్కువనే తీసుకున్నాను షుగర్ వచ్చేసి. ఇప్పుడు కాస్త మనం దీన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళని యాడ్ చేసుకోవాలి. 1 కప్ సేమియాకి నేనైతే 1.5 కప్ వరకు అయితే నాకైతే వాటర్ ఇందులో పట్టాయండి. నేను ఫస్ట్ అయితే 1 కప్ తీసుకున్నాను. తర్వాత ఇంకొక 1/2 కప్ అయితే ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద పెట్టి పైన మూత పెట్టేయండి. చక్కగా ఇవి మెత్తగా అయిపోతాయి. మీకు మరీ సేమియా ఎక్కువగా మెత్తగా కావాలనుకుంటే 1 కప్కి 2 కప్స్ వాటర్ తీసుకోండి. అలా కాకుండా కొంచెం పలుకుల్లా ఉంటేనే దీనికి మంచి రుచి అనేది వస్తుంది. కాబట్టి నేను 1.5 కప్పే తీసుకున్నాను వాటర్ వచ్చేసి. దీనికి ఎలా అంటే సేమియా కంప్లీట్గా మెత్తగా అవ్వకుండా కొంచెం మనం తినేటప్పుడు పలుకుల్లాగా వస్తుంది. అందుకే నేను 1.5 కప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము తీసుకోవాలి. దీంతోపాటు యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోండి. కొబ్బరి తురుము వచ్చేసి మీరు పచ్చి కొబ్బరిదైనా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. చూడండి, లో ఫ్లేమ్ మీద పెట్టేసిన తర్వాత కొంచెం మనకి ఇక్కడ పలుకుల్లా అయితే కొంచెం లైట్ కనిపిస్తుంది కదా, ఇదే విధంగా ఉండాలన్నమాట ఈ రెసిపీకి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నేనైతే తీసి ఒక స్పూన్లో అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఒక్కసారి చూడండి, నేను ఒక చిన్న స్పూన్ అయితే తీసుకున్నాను కదా, మనకు డిజైన్ కోసం అయితే నేను తీసుకున్నాను. మీ దగ్గర చిన్న సైజు బౌల్స్ ఉన్న మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సేమియాని స్పూన్లో పెట్టేసి లైట్గా ప్రెస్ చేసేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి చిన్న చిన్న బైట్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కొంచెం డిఫరెంట్ రెసిపీ కాబట్టి చిన్న చిన్న బైట్స్ బిస్కెట్ లాగా కనిపిస్తున్నాయి కదా, వాళ్ళైతే ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు దీన్ని ప్రెస్ చేసిన తర్వాత తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఇచ్చేయండి. ఇవి వచ్చేసి వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూశారు కదండి, మరి ఈసారి సేమియాతో డిఫరెంట్గా ఎలా చిన్న చిన్న బైట్స్ మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.